వర్షాలు తక్కువగా పడటం వలన ఈ వర్షాలకి రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారనేసి దాన్ని అధిగమించాలనేసి మన విజయ్ కుమార్ సార్ దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటే రీసెర్చ్ గా ప్రతి వివోకి ఒక రైతుకి ఒక 20 సెంట్లు మోడల్ గా వేయమని విత్తన గుళికలు తయారు చేసి ఆ విత్తన గుళికలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని ముందుగా విత్తనానికి బంకమట్టి పూయించి తర్వాత రెండవ పొరగా ఘనజీవామృతము మూడో లేయర్గా బూడిద ఈ మూడిములు పట్టిస్తూ అలాగా పొరక పొర 12 పొరలు ఒక విత్తనము సైజు విత్తనము కంటే 5 అంతలు పెరిగే విధంగా తయారు చేసి సీడ్ బాల్స్ దాన్నే సీడ్ బాల్స్ అంటారు. ఆ విధంగా తయారు చేసి ఆ సీడ్ బాల్స్ మనము భూమిలో వేసుకుంటే వర్షము ఎప్పుడైతే మనకు వర్షము వస్తుందో తగినంత తేమ వచ్చేటప్పుడు 8 నుంచి 12% ఎప్పుడైతే మొక్కక అంటే ఆ విత్తనానికి సరిపోతుందో అప్పుడు మొలకెత్తాయి. ఈలోపు విత్తనం పోకుండా భూమిలో సురక్షితంగా ఉంచుంది. ఎందుకంటే మనం బంకమట్టి వేసాము పొరగా, రెండో పొరగా ఘనజీవామృతం వేసాము. దాన్ని సూక్ష్మంగా అంటే జీవుడు ఉంచడానికి మొక్కకి అంటే విత్తనంలో ఉండే జీవుడు సరిగ్గా ఉంచుకోవడానికి పైపాటుగా బూడిదొచ్చము విత్తనంలో ఉండే పదునంతని మనం బీజామృతంతో పదును చేసాం కనుక ఆ పదునంతని తేమగా లాక్కోవడానికి బూడిద వేసాము. ఈ విధంగా తయారు చేసిన విత్తన గుళికలు పాడవకుండా భూమిలో ఉండి ఎప్పుడైతే మనకు పదును వస్తుందో ఆ పదునుకి మొలిసి మనకి విత్తనం పోకుండా రైతుకి మేలు జరుగుతుందనేసి ఒక విధంగా తెలుసుకొని దాన్ని రైతులచే చేయించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఒక 20 సెంట్లు అనేది మనము ఇక్కడ అంపారంలో దేశీ వరి విత్తనాలని వేయించి అదే మైసూరు మల్లిక, బ్లాక్ రైస్, కాలాబట్టి ఈ రెండిములు మోడల్ గా వేయడం అనేది జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు సింగపురం కుమారి. మేము ప్రకృతి వ్యవసాయ విభాగంలో సోంపేట డివిజన్ కంచిల మండలం అంపురం గ్రామంలో ఒక రైతు వద్ద విత్తన గుళికలు వేసి మోడల్ ప్లాట్ ఎక్స్పెరిమెంట్ ప్లాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈరోజు అంపురం రావడం జరిగింది. విత్తన గుళికలు ఎందుకు వాడుకోవాలంటే మనము వరి అనేది నీటిలో పెరిగే మొక్క, అంతేగాని దానికి నీరు అవసరం లేదు అనేది నిరూపించుకోవడానికి విత్తన గుళికలు వేసి ప్రయోగం చేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ఇది మన ప్రదేశం అంతా కూడా ఉద్యానం ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ కిడ్నీ వ్యాధులు అధికంగా రావడం, ఆ సమస్యను అధిగమించడానికి దానిని రైతుల్లో కూడా కొంత అవగాహన కలిగి ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి అనేది మాకు ముందుగా తెలియజేసి మొగ్గు చూపడం జరుగుతుంది. దానివల్ల కూడా మేము ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నమస్కారం, నా పేరు గెడ్డం మీనా, మాది అంపురం గ్రామం, కంచిలి మండలం. మాకు 2 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇంతకు ముందు నార్మల్ వ్యవసాయం చేసేటోళ్ళం. ఇప్పుడు శివనంసారాలు వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి మాకు చెప్పడం జరిగింది. అప్పుడు కూలీల రేటు తక్కువగానే ఉండేది, ఇప్పుడు కూలీల రేటు ఎక్కువైపోయింది. ఉపాధి పని అవ్వడం వల్ల దానికి మినిమం 275 రూపాయలు పడుతున్నాయి. కాబట్టి కూలీలు ఎవరు రావట్లేదు పొలం పనికి. ఇక్కడ కూలీ డబ్బులు రావట్లేదనేసి అలా ఎవరు రావట్లేదని శివనంసారాలు వచ్చి విత్తన గుళికలతో మాకు ఒక విధానం ఒకటి చెప్పారు. అదేంటంటే కూలీలు లేకపోయినా పర్లేదు, నార్మల్గా మనం చేసుకుని ఒకసారి చేద్దామనేసి చేస్తున్నాం.